వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈరోజు మనం శంఖ లిఖిత మహర్షుల గురించి తెలుసుకుందాం. బాహుదా నదీ తీరంలో ఒక బ్రాహ్మణుడు ఆశ్రమం నిర్మించుకొని సతీ సమేతంగా తపస్సు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి తమ తపఫలితంగా 2 కుమారులు కలిగారు. వారిలో పెద్దవాడి చేతిలో జ్ఞాన చిహ్నమైన శంఖం యొక్క గుర్తు ఉండటం చేత ఆ బాలునికి శంఖుడు అని పేరు పెట్టారు. రెండవ వాడి నుదుడిపై గొప్ప తపోదీక్షాపరతంత్రుడు అని తెలిపే తిరోరేఖ అనబడే ఒక గుర్తు ఉండటం చేత ఆ బాలునికి లిఖితుడు అని పేరు పెట్టారు. వారిద్దరూ రామ లక్ష్మణుల్లాగా అశ్వనీ కుమారుల్లాగా ఎంతో అన్యోన్యంగా ప్రేమతో ఉత్తములుగా పెరుగుతూ వేదశాస్త్రాలు అన్నీ చదువుకున్నారు. ఒకనాడు వారు తల్లిదండ్రులతో మాకు జ్ఞానాన్ని పొందాలి అనే కోరికగా ఉంది, దానికోసం తపస్సు చేయటానికై మాకు అనుమతి ఇవ్వండి అని అడిగి బాహుదా నదీ తీరానికి కొంచెం దూరంలో ఉన్న అరణ్యంలో చెరొక ఆశ్రమాన్ని నిర్మించుకొని బ్రహ్మచర్య దీక్షతో తపస్సు చేసుకుంటున్నారు. 2 పరమసాత్వికులు ఖాళీ సమయంలో ధర్మాన్ని గురించి చర్చ చేస్తూ సత్యాన్వేషణ కొరకు వారు చేసిన అనుభవాలను పరస్పరం చెప్పుకుంటూ అన్యోన్యంగా ఉంటూ తపస్సు చేసేవారు ఈ శంఖ లిఖితులు. ధర్మదేవతయే ఈ రూపాల్లో పుట్టిందా అన్నట్లుగా ఉండేవారు. పరిహాసానికైనా అసత్యమాడరు. అధర్మాచరణ అనేది వారి భావనలో కూడా లేదు. ఒకనాడు తన అన్నగారి ఆశ్రమానికి లిఖితుడు వచ్చేటప్పటికీ అక్కడ అన్నగారు కనపడలేదు. ఆశ్రమంలో ఫలవృక్షాలు అనేకం ఉన్నాయి. వాటిలో ఒక మామిడి చెట్టుకు పండిన పండ్లు చాలా ఉన్నాయి. వాటిని చూడగానే తనకు ఆకలి వేసి 2 పండ్లు కోసుకొని తింటూ ఉన్న సమయంలో తన అన్న అయిన శంఖుడు వచ్చాడు. ఎంతసేపు అయింది నాయనా నీవు వచ్చి అని శంఖుడు తమ్ముడిని అడిగాడు. లిఖితుడు చేతులు కడుగుకొని వచ్చి నేను వచ్చి చాలాసేపు అయింది, ఆకలిగా ఉంది అని చెట్టుకు ఉన్న 2 పండ్లు కోసుకొని తిన్నాను అని చెప్పాడు. అయ్యో ఎంత పని చేశావు, ధర్మమే ప్రధానం అనుకునే మన జీవితంలో నీ చేత విధి అధర్మాన్ని చేయించింది. ఇది నా ఆశ్రమంలోని వృక్షం కదా. ధర్మం ఏం చెబుతోంది అంటే తినే ముందు యజమాని ఆజ్ఞ తీసుకుని చెయ్యాలి అని ఉంది. నన్ను అడగకుండా నీవు ఈ పని చెయ్యటం వలన అధర్మం చేసినట్లు అయ్యింది, అందుకే నేను బాధపడుతున్నాను అన్నాడు శంఖుడు. చేసిన పొరపాటును గ్రహించాడు లిఖితుడు. నన్ను మన్నించు అని అన్న కాళ్ల మీద పడ్డాడు. నా చెట్టు ఫలాలు నీవు అపహరించడం చేత నష్టపోయావు అని గాని నాకు ద్రోహం చేశావు అని కాదు నా అభిప్రాయం. నీ వల్ల ఒక అధర్మం జరిగింది, అది నీకు దోషం తీసుకువస్తుంది కదా. అధర్మం చేసిన మనం ఇంకొకరికి ధర్మాన్ని ఎలా చెబుతాము? అంత్యకాలంలో యమదండన తప్పదు కదా అని బాధపడుతూ ఉన్నాను అన్నాడు శంఖుడు. లిఖితుడు అన్నగారితో నాకు ఏదైనా శిక్ష విధించి పరిశుద్ధుణ్ణి చెయ్యి అన్నాడు. నేను నిన్ను శిక్షించే అధికారం లేదు. ఈ దేశాన్ని పాలించే సుద్యుమ్నుడు అనే రాజు వద్దకు వెళ్ళి జరిగిన దానికి దండన అడుగు. ఆయన నీకు విధించే శిక్ష వల్ల నీకు పాపం పోతుంది అన్నాడు. లిఖితుడు రాజు వద్దకు వెళ్ళి జరిగిన విషయం చెప్పి నాకు దండన ఇవ్వు, నీవు నన్ను దండించకపోతే ఆ దోషం నీకు వస్తుంది అన్నాడు. పరమపూజ్యుడైన ఋషి ఈయన. లోకానికి పరమపూజ్యుడవు, పరమ ధార్మికుడవు, తపోబల సంపన్నుడివి నీవు. నాకు పాపం వచ్చినా సరే నేను నిన్ను శిక్షించడం నా వల్ల కాదు అన్నాడు రాజు. లిఖితుడు బలవంత పెట్టాడు. ఆ రాజు లిఖితుడికి నమస్కరించి నా రాజ్యంలో దొంగతనం చేసిన వాడికి చేతులు నరికివేయమని శాసనం, ఆ శిక్ష నీకు వేయాల్సి వస్తుంది అని బాధపడుతూ అన్నాడు. లిఖితుడు అలాగే చేయమన్నాడు. వెంటనే అతడు చేసిన అధర్మానికి శిక్షగా 2 చేతులు నరకబడ్డాయి. వెంటనే సంతోషంతో తన అన్నయ్య అయినటువంటి శంఖుని వద్దకు వెళ్ళి నేను చేసిన పాపం నుండి విముక్తిని చెయ్యి అని అడిగాడు. పరిశుద్ధుడు అయ్యావు, కానీ నీకు 2 చేతులు లేవు కదా అని బాధపడుతూ ఉన్నాను. పరమ పూజ్యుడివి, వంశోద్ధారకుడివి
అయినా నీ కీర్తి లోకాలు అన్నిటిలో వ్యాపిస్తుంది. ధర్మ పరిపాలన చేయటం చేత నీకు కీర్తి దక్కుతుంది అన్నాడు శంఖుడు. సంధ్యా సమయంలో తర్పణలు ఇవ్వటానికి చేతులు లేవు కదా అనే భావన కలిగింది లిఖితుడికి. బాహుదా నదిలో మునిగి లేచేటప్పటికి యథాప్రకారం చేతులు వచ్చాయి. దానివలన లిఖితుడికి చేసిన పాపం పోయింది. శంఖ లిఖితులు గొప్ప స్మృతికర్తలు, ధర్మసంపన్నులు, సదాచారులు అయి ధర్మజీవనాన్ని గడిపారు. వారి పేర్లతో మనకు 4 స్మృతులను ఇచ్చారు. వాటిలో కర్మఫలము, శ్రార్థాది కర్మలు, వివాహ సంస్కారము, పంచమహాయజ్ఞాలు, ప్రాణాయామ ధారణ లక్షణములు, గాయత్రీ జప విధి వర్ణన, షోడశ శ్రార్థ వర్ణన మొదలైనవి వాటిలో ఉన్నాయి. శుక్ల యజుర్వేద శాఖీయులు అయిన వాజస్సనేయులు శంఖ లిఖిత ధర్మశాస్త్రాలను ప్రత్యేక అభిమానంతో చూసుకుంటారు అని తంత్రవాచికం అనే దానిలో ఉంది. కృతయుగంలో మనుస్మృతి, త్రేతాయుగంలో గౌతమ స్మృతి, ద్వాపర యుగంలో శంఖ లిఖిత స్మృతులు, కలియుగంలో పరాశర స్మృతి ప్రమాణం అని, పరాశర స్మృతి బ్రతుకుతూ శాంతిగా ఉండాలి అని, బ్రాహ్మణుడు రోజు సంధ్యావందనంలో అనాలి అని ఋషులు చెప్పిన మాటలు. వీరిని గురించి భారతం ద్వారాగా మనకు తెలుస్తోంది. ఓం శంఖ లిఖిత మహర్షిభ్యాం నమః. స్వస్తి.